ఇంకేదన్నా మేడం కాలర్ ఉన్నట్టున్నారు, మొదటి కాలర్ మాట్లాడండి. హలో నమస్కారం అండి. నమస్తే, మీ పేరు? మహేష్ అండి. మహేష్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? వరంగల్. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారా? ఓకే మహేష్ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే మహేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11088 11088 10:40 AM 10:40 PM AM. AM. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? జన్మస్థలం? వరంగల్. వరంగల్. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంకి చెప్పండి, చక్కని పరిష్కారం మీకు అందిస్తారు. ఓకే, చెప్పండి మహేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మ్యారేజ్ డిలే అవుతుంది. అయితే జాబ్ పరంగా అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాం, మనం వచ్చే ఛాన్స్ ఉందా? వివాహ ఆటంకానికి కారణాలు గ్రహస్థితి చెప్పండి. చూస్తారా, సంబంధాలు చూస్తారా? మ్యారేజ్కి సెట్ అవ్వట్లేదా ఇక్కడ? హలో హలో మేడం. మ్యాచెస్ చూస్తున్నారా? సంబంధాలు ఎక్కడ సెట్ అవ్వట్లేదా అని అంటున్నా. అయితే చూస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఈ 9th లార్డ్ చంద్రుని దశ జరుగుతుంది, గజకేసరి యోగం ఉందని చెప్పారు. అయితే ఫలితాలు ఏం రావట్లేదు. మరి అసలు కొందరేమో స్పౌస్ వచ్చిన తర్వాత 7th house లో ఫామ్ అయింది యోగము అన్నారు. వృశ్చిక లగ్నం మీది? వృశ్చిక లగ్నం, వృషభ రాశి, గురు దశ నడుస్తుంది. గురులో చంద్ర అంతర్దశ నడుస్తుంది. చాలా చక్కటి దశ, అంతర్దశ. కాకపోతే మీరు అన్నారు గజకేసరి యోగం. గజకేసరి యోగం ఉంది, కానీ ఇక్కడ ఏమైందంటే గురుడు వక్రిలో ఉన్నాడు కదా, వక్రి అయ్యాడు గురు. వక్రి అయ్యాడు కాబట్టి మీకు ఉన్నా గానీ వక్రి అయ్యాడు కదా. వక్రి అంటే మేషరాశి ఫలితాలు, అటు వృషభ రాశి ఫలితాలు రెండు ఇస్తాడనమాట. ఎప్పుడైనా గ్రహం వక్రి అయితే సప్తమం కనెక్షన్ వచ్చింది, మీకు షష్టం కనెక్షన్ వచ్చింది. అందుకే మీకు గజకేసరి యోగం ఫలితాలు పరిపూర్ణమైన ఫలితాలు రావట్లేదు అనమాట. సో దానికి అయినా ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి గురువు మారుతున్నాడు, బృహస్పతి వృషభ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మీకు చక్కటి ఫలితాలే వస్తాయి అప్పటి నుంచి. అలాగే జీవిత భాగస్వామి కూడా మీకు ఈ ఇయర్ రావడానికి చాలా చక్కటి అవకాశం. ఈ ఇయర్ చక్కటి అమ్మాయి వస్తుంది మహేష్ గారు, మీకు బాగుంటది. ఓకే అండి, మేడం గారు చెప్పినట్టు పాటించండి.